నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియాకు విరాళాలు ఈడీ విచారణలో స్పష్టం చేసిన అంజన్ కుమార్ యాదవ్. మంత్రి మల్లారెడ్డి నివాసం, బంధువుల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ దాడులు. మద్దతుగా ఆయన ఇంటికి భారీగా అభిమానులు. బీజేపీ లీడర్ లేడు, ఆ పార్టీకి ఐడియాలజీనే లేదు. ఐటీ ఈడీ దాడులతో నాయకులను భయపెడుతున్నారన్న కవిత. క్రీడల్లో గెలుపోటములు సహజం, నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అన్న మంత్రి సత్యవతి. తెలంగాణ కాంగ్రెస్ పై మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు అవాస్తవం, స్వప్రయోజనాల కోసం బీజేపీలోకి వెళ్తున్నారన్న మల్లు రవి. ఇక డీటెయిల్స్ చూస్తే, నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో టీపీసీసీ రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. ఈ కేసులో మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీలో ఈడీ ముందుకు ఇవాళ విచారణకు హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ యాదవ్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసుకుంది. ఇక ఈడీ విచారణలో అంజన్ కుమార్ యాదవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు విరాళాలపై ఈడీ ప్రశ్నించిందని స్పష్టం చేశారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియాకు విరాళాలు ఇచ్చానని, ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు సైతం వెల్లడించానని అంజన్ కుమార్ చెప్పారు. సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం వల్లే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చానన్నారు. ఇక మళ్లీ విచారణ ఉంటే పిలిపిస్తామని ఈడీ అధికారులు చెప్పారని, అయితే కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేతలను విచారిస్తుందని అంజన్ కుమార్ ఆరోపించారు. ఏదైతే యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ పేపర్ దాని గురించి పైసలు ఇచ్చిన 20 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు, ఎవరు ప్రెషర్ వేసారంటే అట్లాంటిది ఏం లేదు. మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మా అధ్యక్షురాలు, వారు తెలంగాణ ఇచ్చిన నేత సోనియా గాంధీ గారు. మా యొక్క ఫర్జ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం ఉన్నాయి చెప్పి మా పిసిసి అధ్యక్షుడు ఏమంటే ఇచ్చినామే. మంత్రి మల్లారెడ్డి ఇంటిపై, సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతూ ఉండడంతో మల్లారెడ్డి అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. మంత్రి మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడులు కేవలం బీజేపీ కుట్రపూరిత దాడులే అంటూ తెలంగాణ ఉద్యమకర్త పవన్ ముదిరాజ్ చెప్పారు. ఐటీ దాడుల వల్లే మంత్రి మల్లారెడ్డి కుమారుడు ఛాతి నొప్పితో మల్లారెడ్డి వియంకిడి కుమారుడు ప్రవీణ్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. కాసేపటి క్రితం మంత్రి ఇంట్లో పనిచేసే పని మనిషికి ఫిట్స్ రావడానికి కూడా ఐటీ అధికారులే కారణమంటున్న టీఆర్ఎస్ నాయకులతో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. నిన్న నుంచి కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రికి సంబంధించినటువంటి అనుచరులకు సంబంధించి కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి సోదరుడి మీద కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈరోజు మొత్తంగా వారి కుటుంబానికి సంబంధించి ఇటు తన కుమారుడికి, అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి తన కజిన్కి సంబంధించినటువంటి ప్రవీణ్ రెడ్డి అనేటువంటి అతనికి కావచ్చు, ఇప్పుడు కొద్ది క్షణం క్రితమే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి పనివాడకు కూడా ఫిట్స్ రావడం, వీళ్ళందరికీ కూడా ముగ్గురికి ఏకదాటిగా కూడా మంత్రి ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూని బేస్ చేసుకొని చూస్తే ముగ్గురికి కూడా ఒకేసారి అనారోగ్యం పరిస్థితి రావడము. ఈరోజు ఉదయం కూడా మంత్రి మల్లారెడ్డి తన ఇంటి నుంచి తన కొడుకును ఒకసారి చూసొద్దామని చెప్పేసి సూరారాం హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కొద్ది క్షణం క్రితం మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో పనిచేసేటువంటి ఆవిడకు కూడా ఫిట్స్ రావడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్దకు కార్యకర్తలు, ఆయనకు సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, నిన్న నుంచి కూడా ఆల్మోస్ట్ మరి ఇక్కడ అందరు ఉన్న వాళ్ళే, నిన్న ఉదయం నుంచి కూడా ఆయనపై జరుగుతున్నటువంటి ఈటీ దాడులను మనం అందరం చూస్తున్నాం. సో ఆయన కుమారుడికి సంబంధించి ఈరోజు పొద్దున హాస్పిటల్కి వెళ్ళడం, ఇదంతా ఏ విధంగా చూడొచ్చు?
ఈరోజు మేము మల్లారెడ్డి గారి మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారి మీద ఐటీ దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వాస్తవానికి ఏంటంటే మా నియోజకవర్గం నుంచి ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి నాయకుడు. ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా ఆయనకు బిజినెస్ వ్యాపారాలు అన్ని ఉన్నాయి. అప్పుడు లేనిది ఇప్పుడు ఈరోజు కక్షపూరితంగా మీరు కూడా చూసారు. నిన్న నుంచి దాదాపు ఐటీ దాడులు కానీ ఈడీ దాడులు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. కానీ ఈరోజు కక్షపూరితంగా మీరు ఈరోజు దాదాపు 2 రోజుల నుంచి ఈరోజు ఇలా దాడి చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చలాగా మేము భావిస్తున్నాము. ఇంకో విధం ఈ దాడుల వల్ల ఇప్పుడు ఆరోగ్యం క్షీణించడం. ఈరోజు మహేందర్ రెడ్డి గారు అన్న కానీ ఈరోజు పని మనిషి ఇప్పుడే ఇంతకుముందుకే మేము చూసాం. పని మనిషి కూడా ఆమెకు పిడిచి వచ్చి ఈరోజు ఆమె కూడా భయభ్రాంతులకు గురి అయిపోయి ఆమెను హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఈరోజు ఒక రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం ఇది ఒక పసికూన లాంటి రాష్ట్రము. ఈరోజు ఈ పసికూన రాష్ట్రాన్ని పట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఐటీలని ఈడీలని అడ్డం పెట్టుకొని అవి ఒక రాజ్యాంగ సంస్థలు అవి ఒక ప్రభుత్వానికి కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలి. కాకపోతే ఈరోజు రాజకీయంగా వాళ్ళు ఈరోజు వీటిని వాడుకొని ఇలాంటి ప్రజా బలమున్న నాయకుని మీద ఈరోజు ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. నిన్న సాయంత్రం నుంచి కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇంతకుముందుకే కొద్ది క్షణం క్రితమే మల్లారెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషికి సంబంధించి కొంత ఫిట్స్ రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. తన ఒక కుటుంబ సభ్యులుగా గత 20 సంవత్సరాల నుంచి కూడా మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళ సార్కి సంబంధించి మల్లారెడ్డికి సంబంధించి ఏదో జరుగుతుంది అన్నటువంటి భయాందోళనకు గురవై ఆమెకు ఫిట్స్ వచ్చింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులను మనం క్లియర్గా చూస్తున్నాం. మొత్తంగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన విషయంలో కీలకంగా బీజేపీ నేతలు చేసినటువంటి కుట్ర అంటూ కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితులు మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఓవరాల్గా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ప్రజాక్షేత్రంలోనే ఖచ్చిత తీర్పు వస్తుంది. బీజేపీకి అధికారంలోకి రావడం కోసం చేస్తున్నటువంటి కుట్రపూరిత ఐటీ దాడులే అంటూ కూడా కార్యకర్తలు మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్. రైట్. నిన్న బీజేపీకి లీడర్ లేడు, ఆ పార్టీకి ఐడియాలజీనే లేదు అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఈడీ, ఐటీ, సిబిఐలతో భయపడుతున్నారని, తెలంగాణలో భయపడే వాళ్ళు ఎవరూ లేరని కవిత చెప్పారు. నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. కామారెడ్డి జిల్లా నాకిరెడ్డిపేటలో పోచారం ప్రాజెక్టు నుండి తాండూరు పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సభలో కవిత పాల్గొన్నారు. ఇక నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే జాజల సురేందర్ స్వాగతం పలికారు. పోచారం ప్రాజెక్టు నుండి తాండూరు పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సభ వరకు సుమారు 2000 బైకులతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చింది. వాళ్ళది ఏం పని ఉంటది బీజేపీ పార్టీ? క్యా కామ్ रहता जी उनका? एक ही काम है, राम राम जपना, పరాయ లీడర్ అప్నా. उससे ज्यादा कुछ नहीं. వాళ్ళకు ఒక లీడర్ లేరు, ఒక ఐడియాలజీ లేదు, వాళ్ళు ప్రజలలో లేరు, వాళ్ళు ఎవరికి పనిచేయడం లేరు. కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఎన్నికలకు పోవాలి, పోటీ చేయాలి. లేదంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేందర్ అన్నకు వ్యతిరేకంగా. కాబట్టి ఎవరు పోటీ చేయరు. చేయడు కాబట్టి ఏం చేయాలి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకపోవాలి, ప్రలోభ పెట్టాలి, లేదంటే కేసు పెట్టాలి. క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో షార్ట్ ఫుట్ విసిరి జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడలను మంత్రి ప్రారంభించారు. ఇక అర్హులైన పోడు సాగుదారులకు హక్కు పత్రాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్సీ కమిటీ సర్వేను వేగవంతంగా పూర్తి చేసి డిసెంబర్ 1న అందిస్తుందని సత్యవతి రాథోడ్ తెలిపారు. చట్టానికి లోబడి రైతులు నడుచుకోవాలని అధికారులు సర్వేను సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఇక దివ్యాంగులతో కలిసి క్యారమ్, చెస్, షార్ట్ ఫుట్, జావెలిన్ త్రో విసిరి వారిని ఉత్సాహపరిచారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక్, జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్మదా పాల్గొన్నారు. అయ్యో మేడం మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా మరి వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన క్రీడా పోటీలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మహబూబాద్ లో ఈ క్రీడా పోటీలను
గౌరవనీయులు కలెక్టర్ శశాంక్ గారితో, అలాగే గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారు బిందు గారు, టీడబ్ల్యూ గారు, మిగతా అధికారులందరితో కలిసి ఇక్కడ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ పుట్టుకతోనో మరి భగవంతుడు కొంత అన్యాయం చేసిండు, కానీ వాళ్ళ తిరిగి దేనికి లోటు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు అన్నీ సమకూర్చి అన్ని విద్యలో, ఉద్యోగాల్లో, లేకపోతే టీ కాంగ్రెస్ మీద మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ వాస్తవమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. తాను పార్టీ మారేందుకు కారణాలు లేక శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తూ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ పేరు చెప్పుకొని బీజేపీలో చేరుతున్నారని మల్లు రవి విమర్శించారు. మర్రి శశిధర్ కు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకితే ఆయనకు సోకినట్లు కాదా అంటున్న మల్లు రవితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేతలంతా కాంగ్రెస్ పార్టీ పైన, పార్టీ నేతలపైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలపైన, పార్టీ పైన విమర్శలు చేస్తారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీరు ఎలా స్పందిస్తారు? మర్రి శశిధర్ గారు 2-3 వ్యాఖ్యలు చేశారు. ఒకటి, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం బీజేపీ పోతున్నానని చెప్పాడు. 2, కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ వచ్చిందని చెప్పాడు. 3, పిసిసి అధ్యక్షుడు, అదే రకంగా మాణిక్యం ఠాగూర్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి, కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజర్, వీళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడారు. వీటన్నిటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మర్రి శశిధర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడిపోవటం వారు సొంత నిర్ణయం, వారికి ఆ హక్కు ఉంది. కానీ వారు పోయేది తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం చెప్పటం మాత్రం తప్పు, 100% తప్పు. ఎందుకంటే వారికి తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని వాగ్దానాలు తెలంగాణకు అనుకూలంగా చేసింది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గాని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని, అదే రకంగా ఎస్టీ మన యూనివర్సిటీ గాని, ఉద్యోగాలు గాని, ఎలక్ట్రిసిటీ గాని ప్రత్యేకంగా తెలంగాణకి ఇవ్వాలని ఆ రోజు బిల్లులో పెడితే, మరి బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉంది, అమలు చేయాల్సింది కూడా బీజేపీ పార్టీయే. ఇంతవరకు అమలు చేయకపోతే ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో మతం పేరు మీద, కులం పేరు మీద హిందువులు, ముస్లింలని, క్రిస్టియన్స్ అని, సిక్కులని, భారతీయులందరినీ మతం పేరుతోనే విడదీసి పరిపాలన చేసే పార్టీ బీజేపీ. కులం పేరుతోని రిజర్వేషన్ లేకుండా చేయాలని చేసే పార్టీ బీజేపీ పార్టీ. అటువంటి బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడిద్దని మీరు చేరుతున్నారంటే నమ్మటానికి అంత అమాయకుల తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలుసు. మీరు బీజేపీ పోయేది ఎందుకో ప్రజలకు తెలుస్తుంది. మీరు బీజేపీకి ఎందుకు పోతున్నారంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీకేమైనా పదవి ఇస్తే ఆ పదవి ద్వారా మీరు స్వయంగా లాభపడాలనే ఉద్దేశంతో తప్ప ఇంకోటి కానే కాదు, గుర్తుంచుకోండి. ప్రధానంగా బీజేపీలో తన సొంత రాజకీయ కోసమే బీజేపీ పార్టీలో చేరుతున్నట్టుగా మర్రి శశిధర్ రెడ్డి చేరుతున్నట్టుగా మల్లు రవి చెప్తున్నారు. ఏదైతే ఇది బురద జల్లేలో భాగంగానే ఈ విమర్శలు, ఆయన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మల్లు రవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్, అమ్మా న్యూస్, గాంధీ భవన్ నుంచి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిబాబా మందిరంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యసాయిని కీర్తించారు. భజనలు, సాయి నామస్మరణతో ఆలయ ప్రాంతం మారుమోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సేవా తత్పరుడు సత్యసాయి అని, మానవునికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని శ్రీ సత్యసాయి సేవా సమితి నాగేంద్ర ప్రదీప్ చెప్పారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి ఎన్నో సేవలను అందించి మానవాళిని సన్మార్గంలో నడిపిన అవతారమూర్తి సాయి అని కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 97వ జయంతి సందర్భంగా మన మహబూబాబాద్లో శ్రీ షిరిడి సాయి మందిరంలో ఈరోజు ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా మనం అందరం కలిసి నిర్వహించుకున్నాము. తదుపరి సాయి మందిరంలో ఉదయం 10:30 భజన, 12:30 నారాయణ సేవ కార్యక్రమం కూడా నిర్వహించుకోబోతున్నాము. భక్తులందరికీ అన్నప్రసాదంతో పాటు 97 మంది అర్హులైనటువంటి బీదలకి పనీళ్ల పంపిణీ కార్యక్రమము, వచ్చిన వారందరికీ పండ్లు, అలాగే రాత్రి రైల్వే స్టేషన్ ప్రాంతం భగవాన్ శ్రీ
ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపిస్తుంది ఓ మహిళా ఆటో డ్రైవర్. కరీంనగర్ పట్టణంలో ఆ మహిళా ఆటో డ్రైవర్ జోరుగా హుషారుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. తన కుటుంబ సభ్యులతో పాటు బతుకు ఆటో బండిని నడుపుతుంది. ప్రభుత్వ తరపున తనకు ఎలాంటి ఫలాలు అందట్లేదని మహిళ వాపోతుంది. తన కుటుంబ సభ్యులకు అన్నీ తానే ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నట్లు మహిళ చెప్పింది. అది కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి. నేను అక్కడ బ్రతుకు తెరువు లేకుండా ఇక్కడ కరీంనగర్ వచ్చి ఇల్లు కిరాయి తీసుకొని కిరాయికి ఉండి పని చేసుకుంటున్నాం. పిల్లలు మామూలుగా పని చేసుకుంటారు, నేనేమో ఈ ఆటో నడుపుకొని బతుకుతున్నాం. మాకు ఇల్లు కిరాయి ఇల్లుడు కష్టంగా ఉంది, బతకడానికి 5,500 ఇల్లు కిరాయి, ఇక అన్ని కరెంటు బిల్లు అంటే ఇవంటి అనేసరికి వెళ్తా లేకుండా ఈ ఆటో నడిపించుకుంటున్నా. ఆటోకు రోజు దొరికిన రోజు 400, 500 అంతకు మించి ఎక్కువ రావు. ఇక్కడ మళ్ళీ ఫుల్ ఆటోలు అయినాయి. అందుకోసమని ఇక డీజిల్కి పోగా మిగిలేటి రోజు ఒక 200, 300 మాత్రమే మిగులుతాయి, ఏమంతా కూడా మిగిలాయి ఇల్లు కిరాయి గట్ట. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైతు సేవా సహకార సంఘాల లిమిటెడ్ FSCCS బ్యాంకులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. FSCS బ్యాంకు డైరెక్టర్ సదరు బ్యాంక్ చైర్మన్ మేనేజర్పై అవినీతి ఆరోపణలు చేయడంతో విజిలెన్స్ అధికారులు బ్యాంకులో సోదాలు జరపడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా విజిలెన్స్ అధికారులు దాడులు చేశారని బ్యాంక్ మేనేజర్ కరుణాకర్ చెప్పారు. MC సమావేశంలో చేసిన తీర్మానాలను మాత్రమే అమలు చేస్తున్నామని, తాము ఎలాంటి అవినీతికి పాల్పడటం లేదని, కొందరు కావాలని బ్యాంకు ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా చైర్మన్, మేనేజర్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కరుణాకర్ స్పష్టం చేశారు. ఇచ్చినాడు, నేను నాకున్న నాటి చెప్తున్నా. అదే వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు, వాళ్ళు ఏమైందని తెలుసుకోవడంలో తప్పలేదు కదా. ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఏమి ఇచ్చినాడు కూడా ప్రత్యేకంగా గోడ గురించే ఇచ్చినాడు. మీరు చూస్తారా? గోడను చూస్తారా? జరుగుతున్నదో అది అవాస్తవము. కేవలం సాధారణ తనిఖీల్లో వచ్చినటువంటి అధికారులు ఈ ఆంధ్ర బ్యాంకు, ఈ కార్పొరేషన్ బ్యాంకులో మామూలు సాధారణ తనిఖీల్లో వచ్చినటువంటి అధికారులు నాకు పరిచయస్తులు కావడంతో నన్ను కలవడం కోసం వచ్చారు, అంతే తప్ప దీంట్లో దాడులు అని ఏం లేవు. ఇక్కడ ధర్మారెడ్డి గారు మా సొసైటీ మీద, నా మీద, చైర్మన్ గారి మీద ఇచ్చినాడు, నేను నాకున్న నాటి చెప్తున్నా. అదే వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు, వాళ్ళు ఏమైందని తెలుసుకోవడంలో తప్పలేదు కదా. ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఏమి ఇచ్చినారు కూడా ప్రత్యేకంగా గోడ గురించే ఇచ్చినాడు. మీరు చూస్తారా? గోడను చూస్తారా? బీసీల శ్మశాన వాటికపై అధికారులు, పాలకులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ సంఘ ఆధ్వర్యంలో 100 మంది బీసీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మధురత శ్రీనివాస్ చారి డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులతో కలిసి తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. బీసీ శ్మశాన వాటిక దుస్థితిని తెలియజేస్తూ ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. దేశంలో కరోనా తర్వాత శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలుగా పురోగతి చెందుతుంటే తాండూరులో బీసీ శ్మశాన వాటికపై అధికారులు, పాలకులు చిన్నచూపు చూస్తున్నారని రాజ్ కుమార్ మండిపడ్డారు. వెంటనే బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే అధికారులు వెంటనే జై బీసీ
శ్మశాన వాటిక సమస్యను సందర్భంలో వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చి మరి అడుగుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజటి వారం కూడా శ్మశాన వాటికలను అభివృద్ధి చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి గౌరవ సభ్యులు మరి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి తాండూరులో ఉన్న శ్మశాన వాటికలకు వెంటనే నిధులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ఈ రోజు యావత్ తాండూరులో ఉన్న బీసీ కుల పెద్దలు మరి కొంతమంది కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు బీసీ యువకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ రోజు తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేయడమే కాకుండా ఇక్కడ మెరుపు లాంటి ఒక ధర్నా చేయడం యావత్ తెలంగాణ సమాజం తలదించుకునే రోజు. ఈరోజు మీరు అందరు గ్రహించాలి. ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఇటీవల మృతి చెందిన శేఖర్ అనే కార్మికుడికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా చేపడుతున్న నిర్మాణ పనుల్లో స్లాబ్ కూలీ ప్రమాదవశాత్తు కార్మికుడి శేఖర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్మికుడికి సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కును అందజేశారు. శేఖర్ అనే డిస్మెంటల్ చేస్తున్న సమయంలో కార్మికుడు చనిపోవడం జరిగింది. వారికి స్థానిక నాయకులు నగేష్ యాదవ్ గారు, పాండురంగారెడ్డి గారు, ఆదర్శ రెడ్డి గారు, స్థానిక నాయకులు అందరూ కలిసి మొన్న వారికి కాంట్రాక్టర్ వెంకటరామరెడ్డి ద్వారా చనిపోయిన ప్రాణం తెచ్చేయలేం కాబట్టి కొద్దిగా గొప్ప వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలనే ఆలోచనతో కాంట్రాక్టర్ గారిని ఒప్పించి మెప్పించి 15 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కూలి పనికి పోయినప్పుడు ఆయన టైం బాగలేదు, చనిపోయాడు, ఎవరేం చేయలేదు. కానీ అలా విధి నిర్వహణలో అమరుడైన చంద్రగుంట రేంజ్ అటవీ అధికారి చలమల శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోడు రాగుకు అడ్డుకున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తికోయల శ్రీనివాసరావు దారుణంగా హత్య చేశారు. ఇక విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఈర్లపూడిలో శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి శ్రీనివాసరావు పాడెమోసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, అటవీ శాఖ అధికారుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ వత్తిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రేఖా కాంతారావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముందు బ్రదర్ రండి. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగాయి. అంత్యక్రియలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. దాడి చేసిన గుత్తికోయలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని అటవీ అధికారులు ఆందోళన బాటపట్టారు. దీంతో మంత్రులతో పాటు అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తమకు రక్షణ కల్పించాలని, కత్తులతో దాడికి పాల్పడ్డ గుత్తికోయలను శిక్షించాలని చంద్రగుంట పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న జరిగిన ఏదైతే ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో అంత్యక్రియలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు చేసిన నేపథ్యంలో ఇక్కడికి రవాణా శాఖ మంత్రి అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ అంత్యక్రియలు పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఫారెస్ట్ అధికారులు మాత్రం తమకు ఎప్పటి నుంచో ఈ ఫారెస్ట్ అధికారులతో పాటు ఇటు గుత్తికోయలతో పాటు ఘర్షణ మాత్రం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మాకు సరైన న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు ఫారెస్ట్ అధికారులు వాళ్ళనిద్దాం. చెప్పండి సార్, ముఖ్యంగా మీ ప్రధానమైన డిమాండ్ ఏంది, మీరు ఎందుకు ఆవేదన చేస్తున్నారు? సార్, మీ ఇప్పటి నుంచి చెప్పిన ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత హరితహారం పెట్టేసి డిపార్ట్మెంట్ నుంచి ఎన్నో వేల ఎకరాలు రిట్రైవ్ చేసి ప్లాంటేషన్ వేసాము. అది ఉద్యోగ భాగంలో ఎంతో మంది తన్నులు తిన్నాం. 2015 ఇన్సిడెంట్ జరిగిలో నేను చనిపోయేవాడిని, నాకు తలబగిలింది. అయినా కానీ డిపార్ట్మెంట్ కోసము, ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోసం ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంతోమంది తన్నులు తిన్నారు. అయినా కానీ మేము భయపడకుండా గవర్నమెంట్ మాకు వాస్తవంగా సహకారం ఇచ్చింది, కానీ 100% ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మేము అదే కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోయినాం. ఇప్పుడు మాలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. మేము ఉద్యోగాన్ని వదులుకోవడానికి రెడీ, కానీ ఏ ఒక్క ప్రాణం మా ఫారెస్ట్ ఫ్యామిలీలో ఉద్యోగస్తులు ఏ ఒక్క ప్రాణం వదులుకోవడానికి మేము రెడీగా లేము. ఇది గవర్నమెంట్ నుంచి పూర్తి హామీ వస్తుంది, చట్టాల మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. కాబట్టి అది వచ్చినంత వరకు మేము విధులకు బహిష్కరిస్తాం.
కానీ ఈ 6-7 సంవత్సరాల నుంచి హరితహారంలో చేసి గ్రీనరీ ఎంతో పెంచాము. కానీ మీ విధులు బహిష్కరిస్తే మళ్ళీ ఫారెస్ట్ అనేది ఎలా ఉంటుందో అనేది అన్ని ప్లాంటేషన్లు కానీ అడవులు కానీ అన్నీ నరికివేయబడతాయి. విలేజ్ లెవెల్లో అందరూ రాజకీయ పార్టీలు వాళ్ళు ఓటు హక్కుల కోసము ఒకరు సపోర్ట్ చేసుకుంటూ మీకు హక్కు పత్రాలు ఇప్పిస్తామని వేసినటువంటి ప్లాంటేషన్ నరికివేస్తున్నారు. సో కాబట్టి మా రక్షణ కోసం మాకు గవర్నమెంట్ పూర్తి రక్షణ కల్పిస్తే మేము విధులకు వెళ్తాం, లేకపోతే అప్పటిదాకా విధులకు బహిష్కరిస్తాం. గవర్నమెంట్ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, మొత్తాన్ని చూసినట్టయితే భద్రాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటన మాత్రం చాలా విషాదమని, ఏదైతే శ్రీనివాసరావుని గుత్తకాయలు అతి దారుణంగా కిరాతకంగా చంపే నేపథ్యంలో వాడిని కఠినంగా శిక్షించాలని, రాబోయే రోజుల్లో కూడా మా ఫారెస్ట్ అధికారులకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇటు మహిళలు కూడా ఎక్కువ వెళ్తున్న నేపథ్యంలో, ఒకరిద్దరు వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలు చెప్తుంది కానీ సరైన హామీ ఇవ్వట్లేదు. ఇప్పటికైనా సరే తప్పనిసరిగా ఇటు మా ఫారెస్ట్ ఆఫీసర్ పూర్తిగా స్పష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్తున్నారు. అదేవిధంగా హామీ ఇచ్చేంతవరకు మేము విధుల్లోకి వెళ్ళమని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖమ్మం జిల్లాలోని ఈలపూర్లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో గోవింద్, అమ్మా న్యూస్, ఖమ్మం. భద్రాద్రి కొత్త రాజేంద్రనగర్ నియోజకవర్గ గండిపేట్ మండలంలోని గౌల్దొడ్డి గ్రామంలో సండ్రకుంట కబ్జాకు గురవుతుందని అమాన్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. గౌలిదొడ్డిలోని సండ్రకుంట 17 ఎకరాల 23 గుంటలు ఉండగా ఇందులో సుమారు 3 నుంచి 5 ఎకరాలు కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపించారు. ఇదే కథనాన్ని అమాన్యూస్ హైలైట్ చేయగా అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చాయి. ఇరిగేషన్, మండల రెవెన్యూ అధికారులు విచ్చేసి సండ్రకుంటకు సర్వే చేపట్టారు. హద్దులు వేసి కబ్జాదారులపై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. పేపర్లో కానీ అమ్మ టీవీలో కానీ తండ్రకుంటలో ఎంక్రోచ్మెంట్స్ అయిన ఆక్రమణకు గురవుతుందని చెప్పి అడ్వర్స్ న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి చైర్మన్ గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దాని గురించే మేము రెవెన్యూ వాళ్ళతో కలిసి, ఇరిగేషన్ వాళ్ళము రెవెన్యూ వాళ్ళతో కలిసి సంయుక్త సర్వేను నిర్వహించి అసలు ఆక్రమణలు ఎన్ని ఉన్నాయి, పైన ఏమి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అన్న దాని గురించి మేము ఇవాళ సైట్ విజిట్ చేయడం జరిగింది. FTL లోపల వీళ్ళు యాక్చువల్గా పెరిఫెరల్ ట్రాక్ వేయడం జరిగింది. అది మేము జాయింట్ కమిటీలో మేము ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే ఆ HMDA కన్సర్న్ ఏతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే అది ఆన్ పార్ట్ ఆఫ్ లేక్ బ్యూటిఫికేషన్ అండ్ జగిత్యాల జిల్లా మాల్యాల మండలం బలవంతపూర్ గ్రామంలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నక్క అనిల్ అనే యువకుడు పురుగు మందు తాగుతున్నానని చేతిలో డబ్బాతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను మాల్యాల ఎస్ఐ చిరంజీవి వేధింపులకు గురిచేస్తూ అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐ వేధింపులు భరించలేకే మనతాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు వీడియోలో యువకుడు వివరించాడు. పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా అనిల్ లొకేషన్ ను ట్రేస్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ చిరంజీవి పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అనిల్ కోరారు. ఏమైందన్నా? 3 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చిండు? మేము మాకు డబ్బులు ఏమన్నా బట్టి వస్తాయా? డబ్బులు ఎందుకు ఇచ్చిండు అంటే మా నైట్ వదుకుంటా డోర్ కొట్టి డబ్బులు ఇవ్వను అన్నాడు మా అన్నని. డబ్బులు ఆడికైనా మా అన్న 3 లక్షలు మా వాళ్ళని తీసుకొని మబ్బులు ఇచ్చిండట సార్కి ఇచ్చినప్పుడు ఊరుకోలే కదా. మళ్ళీ ఇంకా 5 లక్షలు కావాలని అడుగుతాడు. 5 లక్షలు కావాలని అంటే 5 లక్షల దగ్గర లేవుతారంటే నీ మీద నేను రౌడీ షీట్ కేసు ఓపెన్ చేస్తాను చేసిండు. ఆల్రెడీ రౌడీ షీట్ ఓపెన్ చేసిండు. మళ్ళీ మొన్న 11వ డేట్ నాడు ఏం చేసిండు, మాకు నోటీస్ ఇవ్వలేడు. అన్న వాళ్ళ అత్తగారింటికి తప్పుడు సంతకం పెట్టి అన్నను డైరెక్ట్ వాళ్ళ అత్తగారింటికి అరెస్ట్ చేసిండు. ఇట్లా ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అని నేను పోయి అడుగు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 61,510కి చేరుకుంది. ఇక నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 18,267 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, కోటక్ బ్యాంక్, సన్ ఫార్ములా లాభాలను అందుకోగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలివర్ సంస్థలు నష్టాల పాలయ్యాయి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.